ఏంటంటే సప్రెషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ప్రభుత్వాలకు మంచిది కాదని. అంటే ప్రజల అభిప్రాయాన్ని చూసి ప్రభుత్వం ఎప్పుడైతే భయపడుతుందో ఆ భయం అనేటువంటిది ప్రజాస్వామ్యాన్ని అణచివేతకి ఒక సంకేతంగా భావించాలి అని చెప్పని అంటారు. సో ఈ సప్రెషన్ అనేటువంటిది దానికి కూడా ఎంత పరిధి అంటే మితిమీరినటువంటి పరిస్థితుల్లోనా లేదు అసలు మాట్లాడడానికి వీలు లేదనేటువంటి ఒక అండర్ ది గైజ్ ఆఫ్ డెమోక్రసీ ఆటోక్రసీ అనే దాన్ని ఏమన్నా తెర మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు దాన్ని విమర్శించేటువంటి దానికి దేనికోసమైనా కూడా వాళ్ళు సిద్ధపడతారు. మన ఇండిపెండెన్స్ అనేటువంటి ఫ్రీడమ్ ఆఫ్ ఇది కూడా అక్కడి నుంచే మొదలైందని కూడా చెప్పచ్చు. సో దాని మీద ఎలా ఉంటుంది ఏంటనే దాని మీద మంగారి రాజేందర్ గారు ఆయన మంచి కవి, స్వతహాగా లాకి సంబంధించి అనేకమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి వ్యాసాలు రాశారు, అద్భుతమైనటువంటి తీర్పులు ఇచ్చారు. తర్వాత ఆయన హీఈస్ ఎ మల్టీఫాసెటెడ్ పర్సనాలిటీ, ముఖ్యంగా మానవతావాది. అందుకని ఆయన ఒపీనియన్స్ ఎలా ఉంటాయనేది కూడా తెలుసుకుందాం. సో మీ ఒపీనియన్స్ సప్రెషన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషనా లేదు అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ది ఇదా కాదు అన్నట్లయితే ఈ రెండింటికి ఏమైనా మధ్యలో ఒక బ్యాలెన్స్ ఉండాలా? తర్వాత ఇందాక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినట్టుగా ఏదైనా దీనికి ఒక సివిల్ పనిష్మెంట్ కానీ క్రిమినల్ పనిష్మెంట్ కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉందా, ఆర్ అదర్వైజ్ సెల్ఫ్ డిసిప్లినా? ముందుగా సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. అట్లాగే విజయబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ సమావేశానికి రమ్మని నన్ను ఆహ్వానించింది ఆయన. ఒక మీడియా సంస్థ స్వేచ్ఛ గురించి, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడడము, దాని గురించి ఒక కాంక్లేవ్ అనేటువంటిది ఏర్పాటు చేయడము, నిజంగా ఈ కాలంలో పుట్ట స్వేచ్ఛ అనేది ఉందా, స్వేచ్ఛకి ఎన్ని పరిమితులు ఉన్నాయి, ఎట్లా ఉంది అనేటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి దశలో అంటే డిసెంట్కి ఉన్న స్వేచ్ఛకి మధ్యన ఎట్లా ఉంది అంటే ఒక డిసెంట్ అనే దాన్ని కూడాను భావ ప్రకటన స్వేచ్ఛగా స్వీకరించే పరిస్థితి ఉందా, డిసెంట్ని కూడాను ఒక తీవ్రవాదంగా పరిగణిస్తున్నటువంటి దశలోపట మనం ఉన్నాం. మామూలుగా ఒక వ్యక్తికి కానీ, ఒక క్యారికేచర్ కానీ, ఒక బొమ్మ కానీ, లేదా ఒక అభిప్రాయాన్ని కానీ వ్యక్తపరిస్తే అతను అర్బన్ నెక్స్లైట్ అనో లేకపోతే ఇంకేదనో ఒక ముద్ర వేసేటువంటి పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఏర్పడినాయి. అంటే ఏది మాట్లాడినా కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితుల మనం ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి, దాని పరిమితుల గురించి, దాని సవాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇంతకుముందు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు, ఇది అమెండ్మెంట్స్ ఎట్లా వచ్చాయి, ఆర్టికల్ 19కి ఏ రకంగా అది మార్పులు చెందింది, మార్పులు చెందడానికి కారణం ఏమిటి అనేటువంటి విషయాలు వచ్చాయి. దాని గురించి కూడా ఏంటంటే మొట్టమొదటి మనకి ఎలాంటి పరిమితులు లేవు, ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి లేవు. కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మొట్టమొదలుగా రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో ఇప్పుడు ఏం జరిగింది అంటే ఒక లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి పత్రిక సర్క్యులేషన్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. దాన్ని కోర్టు ఇది సరైనది కాదు అని స్ట్రక్ డౌన్ చేశారు. అది మొదటి తీర్పు. రెండవ తీర్పు బ్రిజ్భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. ఆ కేసులో రైట్ లీనింగ్ పబ్లికేషన్ ఆర్గనైజర్ని సర్క్యులేషన్ని బ్యాన్ చేసింది ప్రభుత్వం. అప్పుడు ఇమ్మీడియట్గా కోర్టు అలా స్ట్రక్ డౌన్ చేసేసింది దానివల్ల అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే దీంట్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరము, రెస్ట్రిక్షన్స్ పరిమితులు పెట్టాల్సినటువంటి అవసరము ఉంది అని ప్రభుత్వం భావించి మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అనేటువంటిది జరిగింది. అది 1951లో జరిగి 1902 ప్రకారంగా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఏర్పాటు చేశారు. అంటే దాంట్లో ఏమన్నారంటే పబ్లిక్ ఆర్డర్ అనే పదాన్ని ఉపయోగించారు. ఇన్సైట్మెంట్ టు అన్ అఫెన్స్ అంటే ఒక నేరాన్ని ప్రోత్సహించే రకంగా ఉంటే అని చెప్పారు. తర్వాత మూడోది ఏమన్నారు, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద స్టేట్స్ అనే మూడు విషయాల లోపల రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉండాలి అన్నారు. ఈ రిస్ట్రిక్షన్స్ అనేది ఉన్నప్పుడు ఆ తర్వాత అంటే ఓవర్త్రో ది స్టేట్ అనేది, తర్వాత సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అనేది ఇవి కూడా ఇంపార్టెంట్ అయిపోయినవి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 1963 లోపల కూడా మళ్ళీ ఒక అమెండ్మెంట్ అనేది వచ్చింది. ఆ అమెండ్మెంట్ 1960 లోపల చైనాకి భారతదేశానికి యుద్ధం జరుగుతున్న దశలోపట మన మద్రాస్ రాష్ట్రం లోపల డిఎంకే పార్టీ మాకు సెపరేట్ రాష్ట్రం కావాలి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.
అది అన్నాదురయ్య గారు వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఆయన దాన్ని ఉపసంహరించుకున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే, నన్ను దీనికి రిస్ట్రిక్షన్స్ చాలా అవసరము, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది పరిధిని దాటిపోతుంది, ఇట్లా వేరే దేశం కూడా రావాలనేటువంటి అభిప్రాయాలు ఏర్పడుతున్నాయి అన్నారు. అందుకోసం అప్పుడు ఏమన్నారంటే సావరెనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా అనేది కూడా పరిమితుల్లోపటి ఒక పరిమితిగా దాన్ని తీసుకొచ్చారు. ఈ రెండింటి వల్ల ఈ భావ ప్రకటన స్వేచ్ఛకి రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి వచ్చాయి. ఈ రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పటికి కూడా ఏమైపోయింది, ఈ రిస్ట్రిక్షన్స్కి పక్కన రీజనబుల్ అనే పదాన్ని చేర్చాలి అని చెప్పేసి ఒక ఎంపీ గారు, ఆయన పేరేంటంటే పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ, రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అని పెట్టాలి, మామూలుగా రిస్ట్రిక్షన్స్ అని పెడితే సరిపోతున్నారు. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల ఏమైపోయిందంటే అప్పుడు కోర్టు యొక్క జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది వచ్చింది. ప్రభుత్వం ఏర్పరిచినటువంటి పరిమితులు ఏవైతే ఉన్నాయో అవి రీజనబులా కాదా, అది రీజనబుల్ అయితే ఎట్లా ఉంటుంది అనే దానికి పరిమితులైనటువంటివి వచ్చాయి. కాబట్టి ఈ రెండింటి తర్వాత మళ్ళీ ఒక అమెండ్మెంట్ కూడా వచ్చింది. అది 44th అమెండ్మెంట్ 1978లో వచ్చింది. ఆ 78లో ఏంటంటే రైట్ టు ప్రాపర్టీ అనేటువంటిది అంతకుముందు మన దీంట్లో ఉండేది, ఆర్టికల్ 19లో ఉండేది, దాన్ని తొలగించారు. ఈ 3 తొలగించేసిన తర్వాత ఇప్పుడు మనకి రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఏమేంటి, దేనికి ఏమేమి ఉన్నాయి అంటే, నెంబర్ 1 సావరెనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, నెంబర్ 2 సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, 3 ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ద ఫారెన్ స్టేట్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆఫ్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అఫెన్స్. ఇవన్నీ కూడా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి వచ్చాయి. ఈ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమిటి పరిస్థితి అన్నప్పుడు, మామూలుగా ఒక పాట పాడిన, ఒక కవిత్వం చెప్పిన, ఆ భావ ప్రకటన చేసినటువంటి పరిస్థితి లోపల అది నిజంగానే పరిమితులకు లోబడి ఉందా, పరిమితులు దాటి ఉందా అని చెప్పేసి ఇన్సైట్మెంట్ అనేటువంటిది కేసెస్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇది మామూలు వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఒక రాజ్యసభ సభ్యునికి కూడాను ఇలాంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. ఇమ్రాన్ ప్రతిగడి అనేటి ఒక రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ శాసనసభ్యుడు, ఎక్కడ గుజరాత్ లోపల జామ్నగర్ లోపల ఒక ప్రొసిషన్ లోపల ఒక పాట అనేటువంటిది ఆయన రిసైట్ చేస్తాడు అని చెప్పేసినటువంటిది భావనకి వచ్చారు. దాంట్లో అప్పుడు ఏమన్నారు, 75 years అంటే సుప్రీంకోర్టు ఏమన్నారంటే 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మనకి పోలీసులకు కానీ పాలకులకు కానీ రాజ్యాంగం యొక్క స్ఫూర్తి అనేటువంటిది ఏదైతే ఉందో, మనకి అంటే భావ ప్రకటన స్వేచ్ఛకు ఉన్నటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అదంతా కూడా ఇంకా తెలియట్లేదా అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆశ్చర్యాన్ని వ్యక్తపరిచింది. దాంట్లో జరిగింది ఏమిటంటే, ఆయన ఒక పాటని ఆ ప్రొసిషన్లో పెడతారు. దోస్ హూ ఆర్ బోల్డ్ థర్స్టీ లిజన్ టు అస్, ఇఫ్ ద ఫైట్ ఫర్ ది అవర్ రైట్స్ ఈజ్ మెట్ విత్ ఇన్జస్టిస్, వీ విల్ మీట్ విత్ దట్ జస్టిస్ విత్ లవ్. దట్ ఈస్ ద పోయం. ఆ పోయం ఏంటి, ఎవరైతే రక్త పిపాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా వినండి, మీరు మా రైట్స్కి ఇన్జస్టిస్ జరిగినట్లయితే మేము కూడా జస్టిస్ కోరుతాము, అది కూడా ప్రేమతోని అని చెప్పారు. దీని గురించి ఒక మామూలు వ్యక్తి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అధిగమించింది అని చెప్పేసి పోలీసులు ఇప్పుడు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది వచ్చింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలంటే ముందుగా ఒక ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. అంటే 7 సంవత్సరాల లోపు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసెస్లలో తప్పకుండా ప్రిలిమినరీ 3 to 7 years ఉన్నటువంటి కేసు లోపల ప్రాథమిక విచారణ జరిపిన తర్వాత మాత్రమే కేసుల విచారణ జరగాలి, కేసును నమోదు చేయాలి. అంతకుముందు అది లేదు. ఈ నమోదు చేయడం గురించి, ఈ కేసు నమోదు చేయాలన్నప్పుడు ఇది ఆయన హైకోర్టు లోపల ఇది కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేస్తే హైకోర్టు లేదన్నారు. ఇన్సైటింగ్, మీ భావ ప్రకటన శిక్షను మీరు అధిగమించారు, ఇన్సైట్ చేస్తున్నారు, నేరాలను చేయించేటువంటి ప్రోత్సహిస్తున్నారు మీరు అని చెప్పేసి హైకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత మ్యాటర్ వెంట్ అప్ టు ది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఏమన్నారంటే, ఇది ఇన్సైట్మెంట్ ఎట్లా అవుతుంది, ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కూడా తప్ప, ఆయన ఏమి కూడా ఇక్కడ నేరం చేయమని చెప్పడం లేదు, మీరు రక్త పిపాసులకి మేము ప్రేమతో జవాబు చెప్తామన్నాడు తప్ప ఇంకా ఏమీ అనలేదు కదా, అందుకోసం ఇది సరైనది కాదు అన్నారు. అక్కడితో సుప్రీంకోర్టు ఊరుకోలేదు. అక్కడితో ఊరుకోకుండా ఏమన్నారంటే, మీరు ప్రిలిమినరీ ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి, ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయకుండా కేసెస్ని నమోదు చేయడానికి కొత్తగా వచ్చినటువంటి భారతీయ నాగరిక సురక్షా సంహిత లోపల స్పెసిఫిక్గా చెప్పినారు. ఈ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలన్నీ కూడా 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేరాలు మాత్రమే, అందుకోసం వీటి మీద ప్రిలిమినరీ ఎంక్వైరీ కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి మీరు ఒక భావనకు వచ్చినట్లయితేనే, నేరం జరిగింది అనే భావనకు వచ్చినట్లయితేనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు అన్నారు. కాబట్టి అంటే 19(1)(a)లో అంటే రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి కూడాను రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఉన్నాయి. అంటే తర్వాత రెండోది డిసెంట్కి రీజనబుల్
124A తీసేసామన్నారు. కానీ మళ్ళీ ఏం చేశారు, 152ని పెట్టారు భారతీయ న్యాయ సంహిత లోపల. 152 ఈజ్ నథింగ్ బట్ రెప్లిక్ ఆఫ్ 124A. అంటే ఇదేంటి, ఒక జాతికి వ్యతిరేకంగా చేసినటువంటిది కాదు, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తే, ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడినట్లయితే అది 124A కింద నేరం అవుతుంది. అదే ఇప్పుడు కొత్తగా 152 కింద నేరం అవుతుంది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి ఎన్ని పరిమితులు, అంటే రాజ్యాంగం విధించినటువంటి పరిమితులు కాకుండా ఇంకా పరిమితులు మించినటువంటి పరిమితులను ఈ 152 అనేటువంటిది ఏర్పరిచింది. దాంట్లో ఉన్న శిక్షను గమనించినట్లయితే ఆశ్చర్యం వేస్తుంది. దానికి శిక్ష, మినిమం శిక్ష 3 సంవత్సరాలు, మ్యాక్సిమం శిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే ఒక భావ ప్రకటన స్వేచ్ఛని మనం అధిగమిస్తే, ఒక ఇన్సైట్మెంట్ ఆఫ్ ది అఫెన్స్ అనేటువంటిది ఉన్నట్లయితే, నేరాన్ని ప్రోత్సహించినట్టుగా ఎవరైనా భావ ప్రకటన చేసినట్లయితే దానికి శిక్ష వేయడానికి, అంటే ఏంటి, ఎవరైతే ప్రత్యర్థులు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలదీస్తున్నారో, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ఎవరైతే నిలదీసే పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ అనగదొక్కడానికి, వాళ్ళ నోరు మూయించడానికి, అంటే డిసెంట్ అనేది లేకుండా చేయడానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తున్నటువంటి ఏకైక నిబంధన అది 152 అనేది ఉంది. ఆ 152 ప్రకారంగా కేసెస్ నమోదు చేస్తున్నారు. ఆ నమోదు చేసి అంటే భావ ప్రకటన స్వేచ్ఛకి సంఖ్యలు అనేటువంటిది వేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం అంటే చాలా రాష్ట్రాలు, చాలా దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా ఆ సెక్షన్స్ని ఉపయోగించుకుంటున్నాయి, కేసెస్ని నమోదు చేస్తున్నాయి. కాబట్టి భావ ప్రకటన స్వేచ్ఛ పరిధులు దాటుతుంది కాదనలేదు. ఎప్పుడైతే సోషల్ మీడియా విజృంభించిందో, సోషల్ మీడియా వల్ల కొంత మంచి కొంత చెడు ప్రతి దాంట్లో కూడా ఉన్నాయి. అట్లాగే సోషల్ మీడియా వల్ల కూడా, మీడియా జర్నలిజం వల్ల కూడాను, మీడియా ట్రయల్ వల్ల కూడాను కొంత మంచి కొంత చెడు ఎట్లయితే జరుగుతున్నాయో, కొన్ని నేరాలు ఏవైతే పోలీసులు పట్టించుకోలేనటువంటి నేరాలు ఉన్నాయో ఆ నేరాలన్నింటినీ కూడాను పత్రికలు, మీడియాలు, సోషల్ మీడియా పట్టించుకోవడం వల్ల అది ప్రజల దృష్టికి వస్తున్నాయి. ప్రజల దృష్టికి రావడమే కాకుండా కేసెస్ జరుగుతున్నాయి. ఇది ఈ రకంగా భావ ప్రకటన స్వేచ్ఛ జరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకెళ్ళినట్లయితే, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది కూడా వచ్చేసింది. అతను ఆ బ్రిజ్భూషణ్ ఏదో పేరుంది ఆయన పేరు, ఆయన బహుశా 6వ తారీఖు నాడు భారతదేశానికి తిరిగి వస్తున్నాడు. బోస్టన్లో తన చదువు పూర్తి చేసుకొని వస్తున్నాడు. ఆయన చేసింది ఏమిటి, ఒక పార్టీని ఫ్లోట్ చేశారు. అది 66A ప్రకారంగా ఆ పార్టీని, ఆయన ఇటువంటి వెబ్సైట్ని ప్రభుత్వం బ్యాన్ చేసింది. బ్యాన్ చేయడమే కాకుండా అతను ఇండియాకి వస్తున్నాడు. అతని అప్రహెన్షన్ ఏమిటి అంటే, నన్ను నిజంగానే వెళ్ళడానికి అవకాశం ఇస్తారా, నేను వెళ్ళడానికి, నా తల్లిదండ్రుల దగ్గర వెళ్ళడానికి అవకాశం ఉందా, నేను ప్రొటెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ప్రొటెస్ట్ చేయడానికి అవకాశం ఉందా, ఆయన కొన్ని డిమాండ్స్ అనేటువంటిది ఏర్పాటు చేశాడు. ఆ డిమాండ్స్ ప్రకారంగా చేయడానికి అవకాశం ఉందా, ఎంత మేరకు ఉంది అనేటువంటిది. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఎప్పుడో ఒక చర్చనీయాంశంగా మారిపోతుంది. ప్రతిసారి కూడా ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. దీనికి కోర్ట్ అనేటువంటిది, అందుకే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అని పదం, ఆ రీజనబుల్ అనే పదం అనేటువంటిది చాలా ఉపయోగకరంగా ఉంది. అంటే జ్యుడిషియల్ రివ్యూ అనేటువంటిది చోటు ఏర్పడింది. ఆ జ్యుడిషియల్ రివ్యూ వల్ల, అంటే ఇమ్రాన్ ప్రతిగడి అనేటువంటి వ్యక్తి రాజ్యసభ ఎంపీ కాబట్టి ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగాడు. మామూలు వ్యక్తులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా, వాళ్ళు ఛాలెంజ్ చేసే పరిస్థితి ఉంటుందా, ఇవి ప్రశ్నలు. అందుకోసం వాళ్ళు ఏం చేస్తారు, ఇదంతా గొడవ మనకెందుకు, మనం ప్రభుత్వాన్ని విమర్శించడము లేదా పాలసీని విమర్శించడము మనకెందుకు అని సైలెంట్ స్పెక్టేటర్గా వాళ్ళ నిరసనని వ్యక్తపరుస్తున్నారు. నిరసనని సైలెంట్గా వ్యక్తపరచడం కూడా, అది కూడా ఒక భావ ప్రకటన స్వేచ్ఛే. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నా ఇనీషియల్గా నా అభిప్రాయాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు మిత్రులకి, విజయబాబు గారికి, మిగతా పెద్దలందరికీ కూడాను నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.